నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పు వెలువరించింది. పేపర్ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పు చెప్పింది. పేపర్ లీకేజ్ కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. పాట్నా, హజారీబాగ్కే నీట్ యూజీ పేపర్ లీక్ పరిమితమైందని స్పష్టం చేసింది. దీంతో నీట్ కౌన్సిలింగ్కు మార్గం సుగమమైంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. నీట్ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆందోళనకు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగానైతే ప్రకటించిందో, మధ్యంతర తీర్పు గత వారమే చెప్పింది. గత తీర్పులోనే కొన్ని విషయాలను స్పష్టం చేశారు. అంటే నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి గతంలో చెప్పడమే కాకుండా ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తూనే మళ్ళీ ఎప్పుడైనా సరే ఈ నీట్ పరీక్షకు సంబంధించి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఇప్పుడు పేపర్ లీక్ అయినటువంటి అంశాలపైన కనుక పరిశీలిస్తే అటు హజారీబాగ్ దాంతోపాటు పాట్నాలో మాత్రమే పేపర్ లీక్ అయింది అనే అంశం స్పష్టమైంది. సో అక్కడ జరిగినటువంటి అంశాన్ని ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇకపైన జరిగేటటువంటి నీట్ పరీక్షల సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా కొన్ని విషయాలపైన కీలక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనమే ఈరోజు తీర్పును వెలువరించింది. ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను స్పష్టం చేశారు. అంటే ఏ విధంగానైతే ఈ నీట్ పేపర్ లీకేజీ అనేటటువంటి వ్యవహారం వ్యవస్థాగతంగా జరగలేదు, సో ఆ రెండు సెంటర్లకే పరిమితమైంది, ప్రత్యేకంగా హజారీబాగ్ దాంతోపాటు పాట్నాకే అని చెప్తూనే మరోపక్క ఈ ఏదైతే మళ్ళీ పేపర్లు సంబంధించినటువంటి అంటే పరీక్షను నిర్వహించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ సైబర్కి సంబంధించినటువంటి వ్యవస్థను అంటే దాన్ని పూర్తిగా కూడా వినియోగించుకోవాలి. గతంలో కొన్ని లోపాలు అయితే కనిపించాయి. ప్రత్యేకంగా ఎన్టీఏ నుంచి పేపర్లను పరీక్షా సెంటర్లకు పంపించడం కావచ్చు, ఆ తర్వాత బ్యాంక్ లాకర్లలో పెడుతున్నటువంటి క్రమంలో మధ్యలో కొంత గ్యాప్ కూడా కనిపించింది. సో వీటన్నిటిని కూడా ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, దానికి సంబంధించి కేంద్రం వేసినటువంటి ఏదైతే టెక్నికల్ కమిటీ ఉందో ఆ కమిటీ 2 నెలల్లో ఒక రిపోర్ట్ను తయారు చేయాలి. ప్రత్యేకంగా మళ్ళీ నిర్వహించేటటువంటి ఏవైతే మున్ముందు ఉండేటటువంటి పరీక్షలు ఉంటాయో వాటి విషయంలో ఈ లోపాలు అనేటువంటివి పునరావృతం కాకుండా ప్రత్యేకమైనటువంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి అటు సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అంతేకాదు సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అవసరమైతే అటు ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో వాటితో పాటు పేపర్ను తరలించేటటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కావాల్సినటువంటి అన్ని రకాల టెక్నాలజీలను ఉపయోగించుకునేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. సో మొత్తానికి ఇక నీట్ పరీక్ష అనేది మళ్ళీ నిర్వహించమనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూనే మరోపక్క కౌన్సిలింగ్కి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు 14వ తేదీ నుంచి కౌన్సిలింగ్ కూడా ఉంటుందని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇక నీట్ యూజీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా కొనసాగనుంది. దానికి తోడు సిబిఐ దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. ఎక్కడెక్కడ పేపర్ లీకేజీ జరిగింది, అక్కడ ఉన్నటువంటి సెంటర్లలో పరిస్థితులు ఏంటి, దానివల్ల లబ్ధి పొందినటువంటి విద్యార్థులు ఎవరు, ఒకవేళ కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో కౌన్సిలింగ్కి హాజరైనటువంటి విద్యార్థులు సైతం అందులో ఎవరైనా ఈ పేపర్ లీకేజ్ వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అప్పటికప్పుడు చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ను దాఖలు చేసింది. దానికి అనుగుణంగానే ఇక పకడ్బందీ చర్యలతో మున్ముందు ఈ నీట్ పరీక్షలు అనేటువంటివి నిర్వహించేందుకు కేంద్రం ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కౌన్సిలింగ్ను కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. భోగి. థ్యాంక్ యూ రాజు.